హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రామ్. నేను విఎల్ఎస్ఐ డిజైన్ వెరిఫికేషన్ కోర్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐ వాంట్ టు కీప్ గెటింగ్ మోటివేటెడ్. సో అండ్ ఇది ఒక రివిజన్ సెషన్లా కూడా ఉండాలని నాకు డే ఎండ్లో నేను పొద్దున్నుంచి నేను ప్రిపేర్ అయిన టాపిక్స్ అన్నీ ఒక రివిజన్లా ఉండాలి. కానీ ఆ రివిజన్ కూడా నాకు కొంచెం ఎంజాయ్మెంట్లా అండ్ ఎంకరేజ్మెంట్లా ఉండాలి అని నేను ఒక నోట్స్ చేసుకుంటున్నా. ఆ నోట్స్ని నేను ఒక వీడియో ప్రూఫ్ లాగా నేను డే 1 నుంచి అలాగా నేను ఒక 100 days దీన్ని ఒక ఛాలెంజ్లా చేద్దాం అనుకున్నాను. సో 100 days ఫర్ విఎల్ఎస్ఐ డిజైన్ వెరిఫికేషన్ కోర్స్. సో ఈరోజు డే 1. మామూలుగా అయితే మనం డిజైన్ వెరిఫికేషన్లో ఏమేం చేస్తున్నాం, మెయిన్ ఇంపార్టెంట్ గోల్స్ ఏంటి, ఏమేం చేయాలి, పూర్తిగా మనం వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇది అనేది మన మెయిన్ గోల్. సో అవన్నీ వీడియో బైజ్ వీడియో ప్రతి డే 1 నుంచి డే 100 వరకు ఆర్ కీప్ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఎ జాబ్ ఐ వాంట్ టు కీప్ గెటింగ్ పోస్టెడ్ అని అనమాట. సో ఎవరైనా ఈ వీడియోస్ గట్రా చూస్తే వాళ్ళకి హెల్ప్ అవుద్ది, నాకు కూడా కొంచెం రివిజన్ పర్పస్ లాగా ఉంటుంది. ఈ రోజంతా ఏం నేర్చుకున్నానో అనే రివిజన్ కూడా చేసినట్టు ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. ఎవరికైనా అవసరమైతే వాళ్ళ గురించి కూడా ఒకళ్ళు డౌట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు కూడా ఉండేలాగా ఒక వాట్సాప్ ఒక గ్రూప్ని కింద యాడ్ చేస్తాను. అందులో మనం అందరం విఎల్ఎస్ బిగినర్స్ అందరూ అందులో జాయిన్ అయ్యి ఒకరికొకళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, ఐడియాస్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. నా మోటివ్ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక పక్క నేను కోర్స్ కంప్లీట్ చేస్తూ ఇంకో పక్క ఒక డిసిప్లైన్తో ప్రతిరోజు వీడియోస్ పెడుతూ, ఆ వీడియోస్ ఏంటంటే నేను ఆ రోజు ఎంత కష్టపడ్డానో దాన్ని వీడియో పెడతాను. ఈరోజు ఏమీ కష్టపడలేకపోతే ఈరోజు ఏమీ పెట్టినాను అర్థం. అంటే నేను ఎన్ని రోజులు వేస్ట్ చేశానో కూడా అందులో కనపడుతూ ఉంటుంది. సో ఇది నా స్వార్థం కోసం మాత్రమే వీడియో పెడుతున్నాను. అందుకని అందులో చాలా క్లారిఫికేషన్గా చాలా పూర్తిగా వీడియోస్ ఉంటాయి. సో ఎవరైనా చూస్తే మాత్రం మీకు ఒకవేళ డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా క్లారిటీ కానీ ఉండాలంటే మనం మాట్లాడుకుందాం, కమెంట్స్లో అలా అడగండి. సో ఈరోజు టాపిక్స్ ఏంటంటే మనం మెయిన్గా డిజైన్ వెరిఫికేషన్ విఎల్ఎస్ఐలో అసలు విఎల్ఎస్ఐ అంటే ఏంటి, డిజైన్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అసలు ఈ డిజైన్ వెరిఫికేషన్ అనే టాపిక్లో పూర్తిగా మనం ఏ స్టెప్స్ అన్నిటిని ఒక్కొక్క ఫేజ్లో దాటుకుంటూ వెళ్తే మనకి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మనం పూర్తిగా ఈ రోల్కి మనం స్పెసిఫిక్గా ఈ రోల్కి మనం సెలెక్ట్ అవ్వగలం, మనం ఒక జాబ్ కొట్టగలం, లేకపోతే అందులో కెరీర్లో కొంచెం మంచిగా మన పోర్ట్ఫోలియో గట్రా బిల్డ్ చేసుకోగలం అని అనుకోవడానికి ఈరోజు ఒక బ్రీఫ్గా ఒక చిన్న ఇంట్రడక్షన్ అనమాట. సో డిజైన్ వెరిఫికేషన్ విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో విఎల్ఎస్ఐ అంటారు, హూ డెవలప్స్ హార్డ్వేర్ ఈజ్ విఎల్ఎస్ఐ ఇంజనీర్. విఎల్ఎస్ఐ ఇంజనీర్ అంటే ఎవరైతే హార్డ్వేర్ని డెవలప్ చేస్తారో వాళ్ళు విఎల్ఎస్ఐ ఇంజనీర్స్. సో మెయిన్ మన వేర్లాగా 100 days ఛాలెంజ్లో మన మెయిన్ టాపిక్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఏ టాపిక్స్ని పూర్తిగా మనం నేర్చుకోవాలనేది ఒక లిస్ట్ ఉంటుంది మనకి. ఫస్ట్ వచ్చి అందులో డిజిటల్ డిజైన్ మనకి అదే మన బేసిక్ కాన్సెప్ట్ అసలు ఫస్ట్లో. దాని మెయిన్ ఒకవేళ ఇంటర్వ్యూ అనేది తీసుకున్నా మెయిన్ మన బేసిక్స్ టచ్ చేస్తారు కాబట్టి ఫస్ట్లో థియరీ ప్రకారం కొంచెం మన ఫౌండేషన్ ప్రకారం డిజిటల్ లాజిక్ డిజైన్ అనేది బేసిక్ టాపిక్. తర్వాత హెచ్డిఎల్స్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్లో విహెచ్డిఎల్, వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్ అనేది నేర్చుకోవాలి. అలాగే మెథడాలజీస్లో యువిఎం, ఓవిఎం అండ్ విఎంఎం అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ వచ్చి
డిజిటల్ లాజిక్ డిజైన్ అండ్ బేసిక్స్ ఆఫ్ CMOS, స్టాటిక్ టైమ్ అనాలిసిస్, VHDL. కానీ మెయిన్ కోర్ అసలు మనం ఆన్ ద పాయింట్లో బాగా నేర్చుకోవాల్సినవి ఏంటంటే సిస్టమ్ వెరిలాగ్, UVM, సిమ్యులేషన్ టూల్స్ వచ్చి మాడ్యూల్ సిమ్, VSS టు వెరిఫై RTL డిజైన్, మెథడాలజీస్లో UVM ఇందాక చెప్పుకున్నట్టు. అలాగే మనకు సాఫ్ట్ స్కిల్స్, మనం ఇదంతా వేరే ఒకరితో కమ్యూనికేషన్లోనే భాగంగా ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే కదా మనం అందులో ప్రూవ్ అవ్వగలుగుతాం. అందుకనే ఎంత బాగా మనం తెలుగు మాట్లాడుతున్నామో దాన్ని అలాగే మన లోపల ట్రాన్స్లేట్ చేసి అలాగే ఇంగ్లీష్లో కూడా కమ్యూనికేట్ అయితే మనకు చాలా హెల్ప్ అవుద్ది. సో ఈ మెథడాలజీస్, టెర్మినాలజీస్, అలాగే ఈ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో మన కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రోగ్రామ్, బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కూడా నేర్చుకుంటే మనకు చాలా మంచిది. ఇవన్నీ మనం మీతో పాటే మనం అన్నీ వరుసపెట్టి నేర్చుకుంటూ ఉన్నాం మనం.